హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇక ఈ సడలింపు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టంగా తెలియజేసింది. ఇక రంజాన్ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ కోసం ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సడలింపులు ఇవ్వటం ఆనవాయితీగా మారింది. గతంలో కూడా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు అమలు చేశాయి. ఉద్యోగుల ఆరాధనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సడలింపు ద్వారా ముస్లిం ఉద్యోగులు ఉపవాస దీక్షను మరింత నిబంధతతో పాటించేందుకు అవకాశం లభించింది. రంజాన్ మాసంలో ఉపవాసం పాటించే వారి శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకొని పనిభారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముస్లిం ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. తమ విశ్వాసాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.